గుండెలకు వేలు వానే ఓ దేవుడా కార్యాలు పొల్లవాడే నారాయణ కన్న తల్లి కాంతమాదేవి ఏమన్నది ఓనాల ప్రాణేశ్వరం నగర ప్రవాసం అందు ఒక్క కొడుకు లేకపోయినా ఒక బిడ్డను లేకపోయినయ్యా నా గర్భవాసం అందు నా కొడుకులు నా బిడ్డలుగా ఉన్నది నాడు కల 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 కన్నగల వెంట ఉన్నదో ఒళ్ళు పెడదామంటే అంగట్లో దొరికేది సరుకు కాదు వర్తన్న కారు రూపాయి పెట్టి తెచ్చేది కాదు రూపాయల కారు 2 పెట్టి తెచ్చేది కాదే బాబా సంతాన బలం అంటే బల దేవుడు మెచ్చాల బల పాలు కట్టాల వర దేవుడు మెచ్చి వరవీయాలంటారే ఓ బామా కాంతమాదేవి అగో అందుకే అంటారు బామా పుణ్యం కొద్దేమో పురుగు దొరుకుతారాట దానం కొద్దేమో పిల్లలు పుడతారాట అవి అదృష్టం మంచుకుంటేనే అన్నదమ్ములు దక్కుతారాటనే బామా మనం ఏ జనం లోపల ఏ బాబు చేసినేమో తినే ఇస్తారే తీసేసినవో తాగే నీళ్ళే పారబోసినవో పెరిగే పిల్లకల్లని ఎత్తే కొట్టినవో ఏ గుంపులకు నిచ్చలేసినవో ఓ బామ చిన్నదానా మన గర్భవాసం అంది ఎల్ల కొడుకులు లేకపాయ బిడ్డ లేకపాయనా అని అగో ఎన్ని పిల్లలు ఎప్పుడు కానీ గోనాగ పరమేశ్వర కన్నది కడుపు కావాలి కన్నది పడ్డది మైల కావాలి ఇది కన్నదాన్ని కావాలి పెంచిందాన్ని కావాలంటున్నది కాంతమాదేవి కాంతమాతి బాబా రాజ్యానికి రాజంటే కన్న తండ్రి సొంటోడు రాజ్యం లోపలి పదిలేమో కన్న బిడ్డల సొంటోళ్ళు ఆడోళ్ళందరినేమో బిడ్డలు అనుకుందాము వాళ్ళందరినేమో కొడుకులు అనుకుందాము అగో వాళ్ళనే కోడలు అనుకుందాము వాళ్ళనే అల్లుళ్ళు అనుకుందామే ఓ బావ మనము చేసుకున్న భర్త ఏమన్నాడు ఓ బామ చిన్నదానా అగో రాజ్యానికి రాదు అంటే తల్లి సొంతోడు రాణి అంటే తల్లి సొంటిది ఈ ఆడోళ్ళందరినీ బిడ్డలు అనుకోమంటున్నావు నాదా మొగళ్ళందరినీ కొడుకులు అమ్ముకోమంటున్నా వీళ్ళనే కోడళ్ళు అనుకోమంటున్నా వీళ్ళనే అల్లుళ్ళు అనుకోమంటున్నావు అగో అందుకే అంటారు నాదా తానైన బుర్రైన తన సేరు వండాలి ఎట్టైన గుడ్డైన తన కడుపు వండాలి పరాయి పిల్లగళ్ళకు గాజులు పెట్టింత పైకాలి సేట్ అంటారు అక్క పిల్లాదికి రాలి తెల్ల పిల్ల చేతికి రాలంటారు పరాయి సేను లోపల కుంచడం అంటే మనకేమత్తాయి నాదా ఇరుసం అంటే మనకేమత్తాయి అయ్యా అగో పరాయికి అటువంటి ఒక్క సేన్ల మనకేమత్తది నాదా అట్లా కాకున్నా గాని వీళ్ళనే అల్లుళ్ళు అనుకోమంటున్నా వీళ్ళనే కొడుకులు అనుకోమంటున్నా వీళ్ళనే కోడళ్ళు అనుకోమంటున్నావు అందుకే అంటారు 1 కోటి వరాలు పోసిన కోడల్ని బిడ్డ కాదు 1,00,000 వరాలు పోసిన గాని అల్లుడోడు కొడుకు కాదట అల్లుని గుణం ముందు కుక్క గుణం ఒక్కటేనట అల్లునికి ముళ్ళ చూపెట్టద్దాడు కుక్కకు సర్ది చూపెట్టద్దాడు ఎందుకని అంటే మనం అన్నం తినంగా కుక్క మా దగ్గరికి వచ్చి బాగా చూసింది అనుకో ఈ కుక్క పాడగాను బాగా చూస్తాను తిట్టి గిట్ట తలిగదిక్కనని ముక్కో బొక్కో పారేస్తాం ముక్క తింటది బొక్క తింటే తెల్లారికి అదే టైం కత్తది గల ముందట నిలబడు మరి అల్లుడు వచ్చి నరుసుకోపోతే ఏం పేర్లే పెడతారా అని అల్లుడు చూడంగా బీర్వతాల తీసి అల్లకెళ్ళి 500 చేతులు పట్టుకొని ఆరే సీనుగా ఈ 500 రూపాయలు ఇస్తున్నా మీ బావచ్చిండు సెంటర్ కాడికి పోయికిలంత చికెను రాంగ 1 కోటి పట్టుకురా మన 500 చేతులు పెట్టి అల్లుడు వచ్చిందని బీపీడి బిర్యానీ చేసి అల్లుని కూర్చుని పెట్టి దయ్యానికి పెట్టినట్టు పెట్టినాం నెల్లోళ్ళకి వచ్చోడు 15 రోజులకి వస్తాడు 15 రోజులకి వచ్చోడు వారం రోజులకి వస్తాడు వారం రోజులకి వచ్చోడు 3 రోజులకి వస్తాడు సీనయ్య సీనయ్య పొద్దుగా అత్తని ఇంద్ర కొడుక అంటే అత్తమ్మ నీ బిడ్డకు మా అవ్వకు పడతలేదు ఈ గుబ్బడికాడ పని చూపెట్టమని ఇక్కడనే ఉంటా అంటాడు ముళ్ళని చూసింది కాబట్టి అల్లుడు ఇలిసి పెట్టాడు వీళ్ళని అటువంటి ఒక్క కోడళ్ళు అనుకోమంటారు అందుకే అంటారు 1 కోటి వరాలు పోసిన
వచ్చినా కోడలది బిడ్డ కాదు కోడలు దాని గుణం ఉంది కోడి గుణం ఒక్కటేనట బిడ్డలు లేకపోతే కోడలు నన్ను ఎంత మంచిగా నన్ను చూసుకో 10,000 పట్టి చీరదే 5,000 అద్దాల రైకదే ఒంటి నిన్న నగలు పెట్టు ఇటువంటి కథ కన్నో కలవైన కన్నో కొయ్యవైన కన్నా కూర్చున్నారు అనుకో సుశీల మీ అత్త మంచిగా చూసుకుంటానే ఈ గామ చూసుకుంటా కలిసి అని అప్పుడే ముక్కిరు అదే కోని పిలిచి ఇద్దరు ఇక్కడనే ముక్కుతుంది ఇక్కడనే ముక్కురా కోడలు దాని గుణం కోడి గుణం ఒక్కటే అంట నాదా ఆడి బిడ్డకి పెట్టింది అత్తివానికి పెట్టింది 5 ఊళ్ళకు పేరెళ్ళుతుంది ఇవాళ అన్నపోయిన కనక చచ్చిపోయిందని మనం కథ చెప్పడానికి వస్తే మనం రాగానే మనకి ఇస్తారేసి కడుపు నిండా అన్నం పెట్టింది ఇవాళ వీళ్ళ ఇంటికాడ తిన్నది రేపు గోరకని కడాజ్ చేస్తుంది అదే మనకు ఒక్క బిడ్డ ఉన్నది అనుకో రాకెట్ల పండుకో దసరా పండుకో మన దగ్గరికి అత్త మన దగ్గర ఏమి లేకున్నా రైక ముక్క పెట్టి కాళ్ళు ముక్కిన కానీ సంబరపడతారు ఆ రైక ముక్క అవగారి ఇంటికాడ ముట్టించుకొని అత్తగారి ఇంటికి పోతారు ఇటువంటి కథ కన్నా కలవేన కన్నా పోయేవేన కన్నా కూర్చున్నారు అనుకో కవిత ఈ రైక మంచి కుదిరింది ఎక్కడ ముట్టించినామంటే మొన్న రాకెట్లు కట్టడానికి గుబ్బడి పోత మా అవగారు రైక పెట్టింది గల్ల సూపర్ మచ్చి పక్క లోకల్ అని అవగారి ఇంటికాడ పెట్టింది అత్తగారి ఇంటికాడ చేస్తారు అది 50 రూపాయల రైక ముక్క అయినా గానీ అక్కడ అత్తగారి ఇంటికాడ వాళ్ళని పోగొడతారు రేపు మనం చచ్చిపోతే గట్ల ఏడ్చడానికి ఒక్క బిడ్డ లేదు నాలా అగో అందుకే అటువంటి ఒక్క ఏనాడైనా గాని కన్న బిడ్డలు కావాలి కన్న కొడుకులు కావాలి సంతాన బలం ఉంటేనేమో బతుకుతున్నానా నువ్వు కాదన్నట్టయితే నువ్వు లేదన్నట్టయితే నేను చస్తా నిన్ను చంపుతా వీళ్ళని చంపుతా ఒకసారి నువ్వు సత్యమైతుందిరా మనందరికి 2 సార్లు అవుతాదిరా బతుకు చెట్క బండిలో ఒక్కరికి 4 ఉంటారు ఇది కూడా నిజమే కావాలని వద్దు అంటన్నా నా మాట విను 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 నీ భర్తని చెప్తాను విను నీ భార్యని చెప్తాను నీ పతిని చెప్తాను నీ సతిని ఏ మనుషుని మొగని నీ పిల్లని చెప్తాను ఈ దుబ్బెడ కాడేంద్రా ఎప్పుడైతే పాడబట్టి మొదలై మహిళా సంఘాలు తయారైనాయో ఇక మా మొగళ్ళ సంఘాలు మొత్తం పాసంగా అయిపోయినాయి ఇక మళ్ళీ ఇంట్లో తయారైంది ఏంటిదో ఈ దెబ్బలు నేను ఇప్పుడు ఏమన్నా అందునా ఆధార్ కార్డు చేతిలో పట్టుకుంటే ఇక అది ఎక్కడ బస్ ఎక్కుతుంది అదో పిరిగా పోతే నేను దాని కొరకు శాంతి పెట్టుకొని తిరగాలి అవునే మళ్ళీ భార్య భర్తలైన గాని భగవంతుడు పూజలు గడవాని బల్ల నిండా బంగారం పట్టుకొని బయలుదేరిందో రయ్యా భార్య
భర్తలైన గాని ఎన్ని దేవుళ్ళ పూజ చేసినా ఏ దేవుడు సంతాన ఫలం ఇత్తలేకపాయే నా భర్తతోని సెలవులు తీసుకొని భార్య భర్తను ఇద్దరం ప్రజలందరూ చూడంగా ఏని పోల వచ్చి పీని పోల వెనకకు మర్రిపోతామా ఈ అద్దానం అడివి లోపల ఏ బండ కన్నా కుద్దుకుంటా ఏ చెట్టు కన్నా ఉరేసుకుంటా ఏ గంగల్లన్న దూకి చచ్చిపోతామా అని అగో వెనకకు మర్రి వస్తున్నారు భార్య భర్తలేమో వాళ్ళు వచ్చేడుతో లోపల పాడబడ్డ ఒక్కడి పరమేశ్వర ఆలయం కనబడ్డది చివరిసారిగా ఈ పాడబడ్డ గుళ్ళను పాడికి తెద్దాము బామా అందుకే అంటారు పొయ్యంగా మన్నాడ కొట్టంగా దెబ్బాట మొక్కంగా దేవుడాట ఏ పిట్ట మనసు లోపల ఏ ఆలోచన ఉన్నదో ఏ దేవుడు వచ్చి మనకు సంతాన బలం ఇద్దడో అని పాడుబడ్డ గుడి వేడికి వచ్చిందో భార్య భర్తలేమో పాడుబడ్డ గుడి వేడికి వచ్చిండు గుడి లోపల ఉన్న కౌసంత ఎత్తి పారబోసి గుడికి సున్నాలు చాలు వేసి నిత్తమాకుల్లో అద్దాలు పెట్టింది గుడి లోపల ఉన్న ఆవి లింగానికి పూలతోని పూలాభిషేకాలు చేసింది పాలతోని పాలాభిషేకాలు చేసింది 5 ఏళ్ళ 10 ఏళ్ళ పప్పది పట్టుకొని నా తండ్రి లోకాల శంకర గల్లకంట గౌరీ మనోహర నీలకంఠ నిత్యానందుడు గంగానాథుండ గౌరీ మనోహరుండ శివుని యాగ్లింది శివైన ఉట్టబోదంటారు బండ కింది కప్పకు ఆధారకర్తం నా తండ్రి లోకాల శంకర నారు పోసినోని నీరు పోయలేవా నీరు పోసినోని నారు పోయలేవా అన్న ఉన్నోళ్లకు పిల్లల్ని ఇయ్యవు పిల్లలున్నోళ్లకు అన్నవి ఇయ్యవు తండ్రి నా తల్లి పార్వతీదేవి నువ్వు ఆడదాని ఉన్నావు నేనాడదాన్ని ఉన్నా నీకు పెద్ద కొడుకు వినాయకుడు ఉండంగా చిన్న కొడుకు కుమారస్వామి ఉండంగా భర్తతోను కోరి పెట్టుకొని కాటి లోపల కర్ర పోసావని కానీ లేదా నీకున్నట్టు కొడుకులు నాకుండద్దా నీకున్నట్టు బిడ్డలు నాకుండద్దా మీరిద్దరు భార్య భర్తలు వచ్చి నాకు కొడుకు బిడ్డ సంతాన ఫలమిత్తనేమో బతుకుతా లేకపోతే లింగానికి సిరుసు గుద్దుకొని నా రక్తాన్ని చాలంటారా నా మీద తీసి నైవేద్యం అంట పెడతా కడుపుల పేగులు తీసి లింగానికి జంజరాలంట కడతానన్నది తల్లి 5 ఏళ్ళ 10 ఏళ్ళ పప్పది పట్టుకొని ఓం బోల శంకర హర హర ఓం హర శంకర 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 హర హర శంకర శివ శివ శంకర కైలాసపతి ఓ దేవా ఓం బోల శంకర హర హర ఓం హర శంకర జంగమ వేషము వేసి గంగను జడలో దాసి జంగమ వేషము వేసి గంగను జడలో దాసి గంగను మోసిన శివుడము నీవే ఓం బోల శంకర హర హర ఓం హర శంకర చీకటి వెన్నెలలోన పూసిన పూలముగా చీకటి వెన్నెలలోన పూసిన పూలముగా చీకటి వాపి వెన్నెల దూకిన ఓం బోల శంకర హర హర ఓం హర శంకర చేతుల చూలము వాటి మెడలో నాగును చుట్టి చేతుల చూలము వాటి మెడలో నాగును చుట్టి సుచిని నడిపిన శివశంకరుడము ఓం బోల శంకర హర హర ఓం హర శంకర మార్కండేయుని గని శివ లింగములో ఉదయించి మార్కండేయుని గని శివ లింగములో ఉదయించి భక్తుల బ్రోవిన శివుడవు నీవే ఓం బోల శంకర హర హర ఓం హర శంకర శివ శంకర భయంకర శివ శంకర భయంకర ఓ పాప వినాశ పరమేశ్వర
ఓ పాప వినాశ పరమేశ్వర కాళ్ళున్న రాలేము కైలాసము కాళ్ళున్న రాలేము కైలాసము కళ్ళున్న చూడము నీ రూపము శివశంకర భయంకర ఓ పాప వినాశ పరమేశ్వర నీ ఉండే శివపురము చేరేదెలా నీ ఉండే శివపురము చేరేదెలా నీ తెల్లని పాదాలు తాకేదెలా శివశంకర భయంకర ఓ పాప వినాశ పరమేశ్వర నిర్మల నా హృదయ కోవెలలో నిర్మల నా హృదయ కోవెలలో నిరతము కొలిసేము నిన్నేనయ్యా శివశంకర భయంకర ఓ పాప వినాశ పరమేశ్వర నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ అయ్యో ఓ శ్రీనివాస శ్రీ సిద్ధేశ శ్రీనివాస శ్రీనివాస అమ్మవారి కాంతమానైన గాని శివాశమ్ముని గుడి కాడ శివ శివ అంటున్నది శివుని పూజ చేస్తున్నది రామ రామ అంటున్న రాముని పూజ చేస్తున్నదాట ఇయ్య రామ రామ అంట ఉన్నది రామ రామ అంట ఉన్నదా రామ యొక్క పూజలు శివ శివ అంట ఉన్నదా శివ యొక్క పూజలు అన్ని గుడాలు ఎత్త ఉన్నాయి అన్ని గండాలు ఎత్త ఉన్నాయి ఇయ్య తల్లి కన్నీరు ఎక్కడ పోతున్నది ఇయ్య ఎన్ని కొండాలు దేవా తంగమయ్య రామల్లెనం దేవా దేవా తంగమయ్య రామల్లెనం దేవా పార్వతుల పూజలు సేవలు కట్టంగా అగో పరమాత్మ బాగా వండుతున్నదో